ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి కూడా మంత్రివర్గంలో చోటు కల్పేలేదు, మరియు దాని ద్వారా కూడా కల్పేలేదు. మరి నిన్న జరిగినటువంటి మంత్రి విస్తరణలో కూడా 3 మంత్రులను ఇంకా మీరు నియమించినారు, సంతోషమే. ఇతర వర్గాల వాళ్ళు కూడా మాకు సహోదరులే, కానీ బంజారా బిడ్డలకు కనీసం ఒక మంత్రి పదవి కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఈ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా బంజారాలందరూ చాలా బాధలో ఉన్నారు. మరియు ఇంకోటి ఏంటంటే, ఇవాళ ఎస్సీలకి 4 మంత్రి పదవులు ఇవ్వడంలో మేము దాన్ని వ్యతిరేకిస్తలేము, కానీ జనాభా ప్రతిపాదికన, మా ఓట్ల ప్రతిపాదికన ఇవాళ నాది రూరల్ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ, కనీసం 50,000 పైచీలకు ఓట్లు ఉన్నాయి మాయి. మరి జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 60-70,000 ఓట్ల పైన ఉన్నాయి, 20,000 దాకా. మరియు కనీసం నాకు ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో గిరిజన బంజారా బిడ్డలు ఉన్న ఎమ్మెల్యేలో ఎవరు అర్హత కలిగిన వాళ్ళు లేరా? లేకపోతే వాళ్ళలో మీకు మంత్రి పదవి వేయడం ఇష్టం లేక ఉండైతే, మరియు రాష్ట్రంలో చాలా మంది గిరిజన నాయకులు ఉన్నారు, వాళ్ళను ఒక ఎమ్మెల్సీ నామినేట్ చేయండి, తద్వారా మంత్రివర్గంలో తీసుకోండి, బంజారాకు భాగస్వామ్యం కల్పించండి.